నియోజకవర్గం ప్యాపిలి మండలం పిఆర్పల్లె గ్రామంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళతో ఈ అరటి తోటలకు ఖర్చు ఏ విధంగా వచ్చింది, పంట ఏ విధంగా పెట్టినారు, ఏ విధంగా చేస్తున్నారు, ఈ పంటకు ఖర్చు ఎంత వచ్చింది, ఇప్పుడు మన దిగుబడికి ఎంత ఆదాయం వచ్చేది అంటే వాళ్ళ బాధ ఏమంటే ఒకటే, మాకు సొంతం పొలం అయితే 1,00,000 నుంచి 1,30,000 1,40,000 వరకు వచ్చేది. అదే సాగు భూములు తీసుకుంటే సాగు భూములకు 2 లక్షల వరకు వచ్చేది. మేము మా పరిస్థితి ఇదని వాళ్ళు మాట్లాడుతున్నారు. పుల్లయ్య రామంజీ గారు ఇద్దరు వాళ్ళతో ముఖాముఖి మాట్లాడినాము. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీ తరఫున మేము మొత్తం ఏం జరుగుతుంది, పంటలు ఏ నియోజకవర్గంలో ఏ పంట ఉంది అని మేము పరిశీలించుతున్నాము. మేము కోరేది ఏమంటే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఒకటే, వాళ్లకు పోయిన గతంలో ఎమ్మెల్యే కాంతోలికి ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీలు చెప్పినట్టు కానీ అన్నీ చేయలేరు. కానీ దాంట్లో పావుల భాగమన్నా మీరు చేయాలని కోరుతున్నాం. ఒక ఎమ్మెల్యే కాదు, మీరు ఢిల్లీ పార్లమెంటులో కూడా 10 ఏళ్ళు ఇచ్చినారు. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని కోరేది మేమేమంటే ఈ రైతులకు రక్షణ కల్పించి మీరు పంటకు నష్టం కాకుండా వాళ్ళను పంట నష్టంకు చాలా గురి చేయకుండా వాళ్ళు పంట 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు కూడా పంట రాదని వాళ్ళు నీరు కాల్చున్నారు, కంటి నీరు పెడుతున్నారు. దాన్ని మీరు కొనుగోలు చేసి లేదంటే ఏరేసులలో పెట్టి మీరు కొని వాళ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సుబ్బారెడ్డి.